వెల్కమ్ టు శివాజీ స్టూడియో। ఈరోజు మన న్యూస్ ఐటమ్ మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని వచ్చాను। ఇదేదో నేను చెప్పే కల్పిత గాథ కానే కాదు, ఆయన ఆత్మసాక్షి అయినటువంటి సాక్షి పేపర్లో ఈరోజు ఆయన మనసులో మాట వేసుకున్నాడు। ఏందంటే వైఫల్యాలు మోసాలపై నిలదీస్తామని పాలక పక్షానికి భయమంట, అందుకే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని, ఆయన్ని చూస్తే కూటమి ప్రభుత్వం భయపడుతుందని చెప్పుకొని వచ్చాడు। వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియందేమంటే, నిన్ని చూస్తే మీ పార్టీ నాయకులే భయపడే పరిస్థితి లేదు। నీకొచ్చిన 11 సీట్లు చూసి 163 సీట్లు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం భయపడుతుందని ఏ విధంగా అనిపిస్తుందో నాకైతే అర్థం కావటం లేదు। పార్టీ ప్రజాప్రతినిధుల భేటీలో ధ్వజమెత్తినాడంట ఆయన। ప్రభుత్వ వైఫల్యాలను, అక్రమాలను, సూపర్ 6 మోసాలపై శాసనసభలో పాలక పక్షాన్ని నిలదీస్తామనే భయంతో 40% ఓట్లు సాధించినటువంటి వైఎస్ఆర్సీపీని ప్రతిపక్షంగా గుర్తించడం లేదు అని వాపోయాడంట। ప్రతిపక్షంగా గుర్తించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఇది కూడా ఫేకే, 39.2% ఎంత వచ్చింది మీకు? 40% ఓట్లు వస్తే కాదు, 21 22 సీట్లు వస్తేనే ప్రతిపక్షంగా గుర్తిస్తారు। నీకేదో 30%, 38%, 39% వస్తే కాదు జగన్మోహన్ రెడ్డి గారు। తర్వాత ఏమంటున్నావు? అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోరుతూ కోర్టులో పిటిషన్ వేశామంట। జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కావాలి అంటే సుప్రీంకోర్టుకు పోతేనో, హైకోర్టుకు పోతేనో, లేదా డిస్ట్రిక్ట్ కోర్టుకు పోతేనే రాదు సార్। ప్రజా కోర్టులో ఎన్నికల్లో బరిలోకి దించి ఆ 18 సీట్లు ఎంతో తెచ్చుకోవాలి సార్। అది తెలియకుండా ఇది ఎలాగుందంటే, పెళ్లి చేసుకున్న తర్వాత భర్తనే అవుతావు సార్, తండ్రి కావాలంటే పిల్లలు పుట్టాలి। మీరు పెళ్లి చేసుకుంటానే నన్ను తండ్రి అని పిలిచండి అని అంత దరిద్రంగా ఉంది ఈ కంపారిజన్। కోర్టుకు పోయినాడంట ఈయన, కోర్టుకు వెళ్తే స్పీకర్ స్పందించడం లేదంట। మీకు పని లేదు సార్, మీకు 11 సీట్లు వచ్చింది కాబట్టి మీకు పని లేదు కాబట్టి కోర్టులకు వెళ్తూ ఉంటారు। ఆయనకి చాలా పని ఉంది సార్, ఆయన స్పీకరు। సభానాయకుడికి మాట్లాడడానికి ఎంత సమయం ఇస్తారో ఆ తర్వాత అంతే హక్కుగా ప్రతిపక్ష నాయకుడికి సమయం కేటాయించాలంట। సభానాయకుడికి ఎన్ని సీట్లు వచ్చినాయో అన్ని సీట్లు మీరు తెచ్చుకొని ఉంటే ఆటోమేటిక్గా అదే వచ్చేది। మీకు వచ్చిన 11 సీట్లకు ఆ 11 సీట్లకు క్యాలిక్యులేట్ చేసి ఎంత పర్సంటేజ్ టైం ఇవ్వాలో అంతే ఇస్తారు సార్। రూల్ బుక్ ప్రకారం నడుస్తుంది అసెంబ్లీ, పులివెందుల రాజ్యాంగం లాగా ఉండదు సార్ అక్కడ। నెక్స్ట్ హైకోర్టులో మనం వేసిన ప్రతిరోజు మన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు మీడియా ద్వారా మాట్లాడతారు। ఏ మీడియా ద్వారా? సాక్షి మీడియా ద్వారా। మీ సాక్షి మీడియాని మీ కార్యకర్తలే చూడరు, ఇంకా మీ నాయకులు వచ్చి ప్రతిరోజు సాక్షి రిపోర్టర్ని పిలిచి అదేంది ముఖ్య నాయకులో లేకపోతే సీనియర్ నాయకులు వచ్చి చెబితే ఎవడు చూస్తాడు, ఎవడు సమాధానం చెప్తాడు సార్? మీరు మాట్లాడవలసిన ప్రదేశం అసెంబ్లీ, రాజ్యాంగబద్ధంగా మీరు పోరాడవలసిన ప్రదేశం అసెంబ్లీ పెట్టుకొని నేను మీడియా సమావేశాలు పెడతానంటే పెట్టుకోండి, ఇంకా దానికి ఒక స్టేట్మెంట్ ఎందుకు? అసెంబ్లీలో ఏ మాదిరిగా ప్రశ్నలు వేస్తామో అదే రీతిలో మీడియా సమావేశంలో ప్రశ్నిస్తాడంట। మీడియా సమావేశంలో ప్రశ్నిస్తే మీ సాక్షి రిపోర్టర్ దానికి ఇంకా సమాధానం చెప్పాలా? నీ పేపర్ చంద్రబాబు నాయుడు చూడబోయలేదు, నీ పేపర్ పవన్ కళ్యాణ్ చదవబోయలేదు, నీ పేపర్ని అసలు లోకేష్ ఉండే చూడ్డు, ఇంకెవరు సమాధానం చెప్పాలి మీకు? మీరేమో అసెంబ్లీకి రారు। అందరికీ ఒకటే చెబుతున్నా, ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదు। కష్టాలనేది శాశ్వతం కాదు, నీ సొల్లంతా మాకొద్దు, ఇది హైలైట్। నా వయస్సు చిన్నదే, మరో 30 ఏళ్ళు రాజకీయాలు చేస్తా। కరెక్టే సార్, మీ వయస్సు చిన్నదే, 30 సంవత్సరాలు రాజకీయాలు చేస్తారు, కానీ మీ వయస్సు, మీరు చేయబోయే రాజకీయాల కన్నా 32 కేసులు ఉన్నాయి మీ మీద। ఆ 32 కేసుల్లో మీరు ఎప్పుడు బెయిల్ క్యాన్సిల్ అవుతుందో, మీరు ఎప్పుడు జైలుకు పోతారో నిన్ని నమ్మి గనుక ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు మరొక్కసారి ఎలక్షన్లలో నిలబడడానికో లేదా నీతో ప్రయాణం చేయడానికో నిర్ణయించుకుంటే మాత్రం కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే జగనన్న। నీ బెయిల్ ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందో తెలియదు, మళ్ళీ ఇంకొక 30 కేసులు వచ్చేటట్టుంది నీ మీద। ఇన్ని కేసులు, నీ 30 సంవత్సరాలు అయితే కరెక్టే రాజకీయాలు చేస్తావు, నిన్ని 30 సంవత్సరాలు రాజకీయాలు చెయ్యనివ్వరు। ఇదండి ఈరోజు మన టాపిక్। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు। జై హింద్।